ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా సమస్య మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తుందా? నాకిక విడుదల లేదు, నా పరిస్థితి ఇంతే అని నిరాశలో ఉన్నారా? 38 సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా వేయలేక, ఎవరూ సహాయం చేసేవారు లేక, ఒక వ్యక్తి ఒక కోనేటి గట్టున పడి ఉన్నాడు. కానీ ఒకరోజు అద్భుతకరుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆ ఒక్క క్షణం అతని 38 ఏళ్ల కష్టాన్ని తుడిచిపెట్టేసింది. ఈరోజు మీ సమస్య ఏదైనా యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశం మీ జీవితాన్ని మార్చబోతుంది. రండి, వినండి. యోహాను సువార్త 5:1-9 వరకు చదవండి. యెరూషలేములోని గొర్రెల ద్వారము దగ్గర బేతస్దా అను ఒక కోనేరు ఉంది. అక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారా అని కనిపెట్టుకుని ఉండేవారు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడైన ఒక మనుషుడు ఉన్నాడు. యేసయ్య అతనిని చూసి, నీవు స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. ఆ వ్యక్తి తన అసహాయతను చెప్పినప్పుడు యేసు, నీవు లేచి నీ పడక ఎత్తుకొని నడుము అని ఆజ్ఞాపించాడు. వెంటనే అతడు స్వస్థత పొంది నడిచాడు. హల్లెలూయా చెప్పండి. మిత్రమా, ఆ రోగి యేసయ్యతో ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు అని చెప్పాడు. వచనం 7. మన జీవితంలో కూడా నాకు ఎవరూ లేరు అని బాధపడుతుంటాం. మనుషుల సహాయం కోసం చూస్తాం. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, లోకమంతా మిమ్మల్ని వదిలేసిన యేసయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఆయన అడిగే ప్రశ్న ఒకటే, నీవు బాగుపడాలని అనుకుంటున్నావా? మీ విశ్వాసాన్ని మనుషులపై కాదు, దేవునిపై ఉంచండి. తర్వాత స్వస్థత పొందిన తర్వాత యేసు అతనితో ఒక మాట అంటాడు. 14వ వచనం, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి అంతకంటే ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకము. ఇది మనందరికీ ఒక హెచ్చరిక మిత్రమా. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం మరలా పాప ఊబిలో పడకూడదు. దేవుని కృపను నిర్లక్ష్యం చేయవద్దు. లోక ఆశల కోసం దేవుని విడిచిపెడితే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒక చిన్న ఉపమానం. ఒక పక్షి రెక్కలు విరిగి ఎగరలేక కింద పడి ఉంది. అది ఆకాశం వైపు చూస్తూ నిరీక్షిస్తుంది. అప్పుడు దేవుడు దాని రెక్కలకు బలాన్ని ఇచ్చారు. దేవుని కృప ఆ పక్షికి కొత్త రెక్కలనిచ్చినట్లు మీ విరిగిపోయిన హృదయాలకు ఆయన కొత్త జీవాన్ని ఇస్తాడు ఇప్పుడే. ఆయన నలిగిన హృదయం గల వారిని బాగు చేయవాడు. కీర్తనలో 147:3. మీ 38 ఏళ్ల సమస్యను ఆయన ఒక్క నిమిషంలో తీర్చగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. సమస్తము ఆయనకు సాధ్యమే. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, కనికరపూర్ణుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బేతస్దా కోనేటి దగ్గర ఆ రోగిని ఎలాగైతే కనికరించావో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిని కూడా ముట్టండి ప్రభువా. నాకు ఎవరూ లేరు అని ఏడుస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వారి వ్యాధులను, ఇబ్బందులను తొలగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. యేసయ్య మధుర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి, ఆశీర్వదించి, హెచ్చించి, కరుణించి కాపాడునుగాక. ఆమెన్.